మాకు రావాల్సినటువంటి బకాయిల గురించి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా మార్చి 24 నుంచి కూడా రిటైర్ అయినటువంటి మిత్రులందరికీ కూడా చాలామంది ఎవరికి కూడా ఈ యొక్క బెనిఫిట్స్ రావడం లేదు. ఈ రిటైర్మెంట్ వయసు పెంచినా కూడా స్టార్ట్ అయిన కాంచి గత 20 సంవత్సరాలుగా రాని బకాయిల గురించి అభ్యర్థించి అందరినీ అన్ని విధాలుగా రిక్వెస్ట్ చేసి బకాయిలు రాని పక్షంలో కోర్టుకు కూడా వెళ్ళిన సందర్భంగా బకాయిలు రాకుండా అందరం కలిసి ఈ రిటైర్డ్ అయినటువంటి దాదాపుగా 13,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యిండు గత మార్చి నుంచి సెప్టెంబర్ వరకు. అయినా కూడా దాంట్లో కోర్టుకు పోయిన వారికి కొంతమందికి అంటే దాదాపు ఒక 700-800 మందికి మాత్రమే ఈరోజు బెనిఫిట్స్ వచ్చినాయి. 12,000 మంది వరకు ఈ యొక్క బకాయిల గురించి వేచి చూస్తున్నారు. ఎవరికైనా ఉద్యోగ విరమణ సందర్భంలో వచ్చే బకాయిల ద్వారా ఎన్నో ఆశలతోని పిల్లలకు పెళ్ళిళ్ళు మరియు ఆడబిడ్డలకు ఇచ్చేటువంటి ఏదైనా కట్నం ఒప్పుకున్నా కూడా లేదంటే ఒక గృహం నిర్మించుకున్నా దాన్ని కొనుక్కోవాలనేటువంటి ఒక ఆశతోని లాస్ట్కు చివరి దశలోనైనా ఒక సొంత గృహంలో నిర్మించుకున్న గృహంలో ఉండాలనేటువంటి ఒక కోరికతోని రిటైర్ అవుతారు. ఆ రిటైర్ అయిన పైసలు వస్తాయని మార్చి ఏప్రిల్ మే పోయినాక అక్కడి నుంచి అందరికీ ఒకే ఆలోచన వచ్చింది, ప్రభుత్వం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అని. లాస్ట్కు ఎన్నో విధాలుగా పెన్షన్దారులు ఉద్యోగ సంఘాల ద్వారా అంటే అందరు ఇక్కడ ఉన్న అందరూ కూడా వేరు సంఘాల ద్వారా సంఘాలలో నాయకులుగా పనిచేసినటువంటి వారే ఉన్నారు. వీరందరం కూడా ఎవరి సంఘంలో వారు ఆ నాయకత్వాన్ని అడిగినా కూడా ఈ రిటైర్ అయినటువంటి వారిని మా యొక్క బెనిఫిట్స్ గురించి ప్రయోజనాల గురించి ఎవరు కూడా సరిగ్గా అంటే పెండింగ్ బకాయిలు మాత్రమే అడుగుతున్నారు తప్ప పెన్షనర్స్ యొక్క బకాయిలు అనేటువంటి ముఖ్య పాయింట్ రావడం లేదు. 700 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఆ 700 కోట్లు మా పెన్షన్దారులకు ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు. కాబట్టి లాస్ట్కి అందరం విసిగి వేసారి ఆకలి బాధితుల సంఘంలాగా ఈ వృద్ధాప్య వయసులో కూడా సంఘం ఏర్పరచుకోవలసినటువంటి ఒక బాధాకరమైన విషయం మాకు ఏర్పడింది. ఎందుకంటే వృద్ధాప్య సమయంలో అందరం ఈ 61 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్ల పాపాలతోనే మనవలతోనే ఆడుకుంటూ కాలక్షేపం గడపాల్సినటువంటి అవసరం సందర్భంలో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం దురదృష్టకరం. ప్రభుత్వంకి విన్నవిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మేము కొత్త కోరికలు అడగట్లేదు. మీరు ప్రభుత్వం తరఫున మీరు ఎన్నికల లోపల వచ్చేప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాం. రిటైర్మెంట్ పైసలు కానీ వివిధ రకాల పెండింగ్కి సంబంధించిన డబ్బులను కానీ మేము వచ్చిన 6 నెలల లోపల పూర్తిగా అందజేస్తా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. 6 నెలల నుండి 18 నెలలు దాటినా కూడా ఇంతవరకు మేము దాచుకున్న డబ్బులను మేము అడుగుతున్న క్రమం లోపల ఉద్యోగ సంఘాలు కూడా అడిగిన క్రమం లోపల వాళ్ళని బెదిరింపుల ధోరణిలో మాట్లాడుతూ నన్ను కోసినా వెళ్ళినాయి, నా దగ్గర డబ్బులు కూడా వెళ్ళాయని చెప్పి మాట్లాడే క్రమం లోపల మమ్మల్ని థ్రెటన్ చేసే క్రమం లోపల ఇది మేము ఏమని ఎవరికి ప్రశ్నించాలి, ఎవరికి చెప్పుకోవాలి? విన్నది ప్రభుత్వం లోపల భాగమైన మీ వ్యక్తులం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మీరు రద్దు చేసుకోవాలని అంటాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసేది ప్రభుత్వం లోపల పాలన లోపల భాగమైన మా ద్వారానే పోతున్నాయి కదా. మేమే అందజేస్తున్న క్రమం లోపల మేము దాచుకున్న డబ్బులు మేము అడుగుతున్న కొత్త కోరికలు అడగట్లేదు కదా. మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఇన్ని ఇబ్బందులు పడిచేసే పద్ధతి ఏం పద్ధతి సార్ అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే ఇప్పటికైనా చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత తనకు దాదాపు 40, 50, 70 లక్షల దాకా వచ్చే డబ్బులతోటి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటామని, ఇల్లు కట్టుకుందామని, ఇతరత్ర అనారోగ్య కారణాలు ఆరోగ్యాన్ని కుదించపరుచుకుంటామని చెప్పి హాస్పిటల్ పోతామని చెప్పి చేస్తున్న క్రమం లోపల ఇవాళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి, ఇల్లులు కట్టిన వాళ్ళు ఆగిపోయిన పరిస్థితి, అప్పులకు మిత్తులు కట్టలేని పరిస్థితి, ఇవాళ తీసుకున్న లోన్లకు ఈఎంఐల పేరు మీద వేలకు తెలియజేసి ఇవాళ మానసిక వేదనకు గురి అయి చాలామంది చనిపోతున్న పరిస్థితి లోపల వస్తున్నది. ఇప్పుడు వస్తుంటేనే ఒక వాట్సాప్ వచ్చింది. ఇక్కడ కొత్తగూడ మండలం లోపల ఒక ఐటీఐ లోపల పనిచేసిన సూపరింటెండెంట్ లెవెల్ పరిస్థితి ఇప్పటికీ 2 సార్లు వాళ్ళ గుండె పోటు రావడం జరిగింది. స్టంట్లు దాన్ని స్టంట్ చేసినా కూడా రావడంలో ఆపరేషన్ చేయడానికి లక్షల రూపాయలు అయ్యే పరిస్థితి లోపల ఆయన ఇలా హాస్పిటల్ నుండి విన్నవించుకుంటున్నాడు. ఎంతో వేదన గురి అవుతున్న క్రమం జరుగుతున్నాయి. ఇట్లా ఎంతమందిని ఈవెన్ పోలీసు వాళ్ళకు సంబంధించింది ఇంతవరకు పోలీసు వాళ్ళు ఎప్పుడు రోడ్డు పైన రాలేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు మాకు బందోబస్తుకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకున్న క్రమం లోపల ఇవాళ వాళ్ళు ఆ కార్యక్రమం చేసి ఇలా చాలామంది మీటింగ్ పెడితే వచ్చి వాళ్ళు చేసిన వేదనలు అయితే ఇలా మనోవేదనకు గురి అయిన పరిస్థితులు వస్తుంది. ఇలా మా డబ్బులు మాకు కూడా వస్తలేవు సార్ అని చెప్పి ఎస్ఐ లాంటి క్యాడర్లు, సూపరింటెండెంట్ క్యాడర్లు
అదేవిధంగా డిఎస్పీ లాంటి కార్యాలయాలు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇవాళ మాతో కలిసి వస్తున్న క్రమంలో పట్ల ఇవాళ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు, మేము వద్దంటలేము. మీరు బడ్జెట్ పెట్టే క్రమంలో పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న 4 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ కానీ, పెన్షన్కి సంబంధించిన కానీ, ఉద్యోగ జీతాలు కానీ, గ్రాట్యుటీ కానీ ఇవన్నీ లెక్కలు వేసుకొని మీరు పెట్టాల్సి ఉంటాయి కదా. బడ్జెట్లో లేని వాటిని కొత్త కొత్త పథకాలను ముందు తీసుకొచ్చి మీ అవసరానికి వచ్చి దుబారా చేస్తూ ప్రజల సొమ్మునంతా దుబారా చేసి దోపిడీ గురి చేస్తున్న క్రమం లోపల మేము పనిచేసిన వాళ్ళు 30-40 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులందరూ కూడా ఉద్యోగుల యొక్క వేదనకు ఎందుకు గురి చేస్తున్నారు సార్? ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మమ్మల్ని కలుపు పండి రోడ్డు మీద పడేకండి, విశ్రాంతి ఉద్యోగులైన అవిశ్రాంత పోరాటానికి ముందు తీసుకురండి, మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకు తప్పనిసరిగా మాకు ఇచ్చిన పెండింగ్ పడిన బకాయిలను మా గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా మన జీపీఎఫ్ కానీ, అదేవిధంగా ఇన్కాష్మెంట్ లీవ్స్ కానీ ఈ తప్పనిసరి మీరు చెల్లించాలని చెప్పి మీ ద్వారా మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. లక్షల మంది యొక్క ప్రాణాలను మీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారని దాన్ని సహకరించవలసిందా మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్.